విజయదశమి రోజున మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ విడుదలవుతుందట. యూట్యూబ్ ఛానల్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలాజీనగర్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముదుగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రిక్రూట్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఎంత డబ్బైనా వెచ్చించేందుకు ఆ మాజీ మంత్రి సిద్ధమైపోయారట. మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ కాన్సెప్ట్ ఏమిటో పరిశీలిద్దాం. ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. నేనే రాజు నేనే మంత్రి అన్నది ఆ మాజీ మంత్రి కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్లో ఆయనకు సంబంధం లేనట్టే యూట్యూబ్ ఛానల్ ప్రారంభమవుతుందట. మొదగా దానికి ఒక పేరు పెట్టడం, అందరి వార్తలు ప్రచురించటం, తరువాత తమ వైపు కెమెరాను తిప్పుకుని ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకోవాలన్నది ఆయన ప్రధాన లక్ష్యమట. మాజీ మంత్రి దీనికోసం చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారట. 2-3 అనుచరులను ఈ పని కోసం నిమగ్నం చేశారట. అనుమతులు, పేరు సెలెక్షన్లో చాలా బిజీగా ఉన్నారట. ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ పనిలో మాజీ మంత్రి నిమగ్నమయ్యారట. యూట్యూబ్ ఛానల్లో తమ ఫోటో వేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయన్న అహం ఈ మాజీ మంత్రిలో ఉంది. అనేక మంది రిపోర్టర్స్ను, ఛానల్స్ యజమానులను పబ్లిక్ మీటింగ్లలో సైతం ఆయన తలుచుకోనిదే ఉండలేని పరిస్థితి. నిరంతరం కొందరు రిపోర్టర్లను కలవరించటం, వారిపై అసహనాన్ని వ్యక్తం చేయటం, వ్యతిరేక వార్త వస్తే ప్యాకేజీ వార్తలని ఎగతాళి చేయటం ఆయన నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం ఆయన ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఛానల్ మాత్రం హైలైట్గా నిలవాలి. ముందుగా అన్ని పార్టీలను కవర్ చేసే విధంగా చర్యలు తీసుకోండి. తరువాత వారిపై మరో విధంగా పబ్లిసిటీ మొదలు పెడతాం. ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిద్దాం అన్న ఉద్దేశాల్లోనే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. విజయదశమి రోజున యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అనంతరం రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టివ్ కావాలన్నది ఆ మాజీ మంత్రి ఉద్దేశమట. ఇక రాబోయే రోజుల్లో నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా యూట్యూబ్ ఛానల్ ఉండబోతుందని గుసగుసలు భారీగా వినిపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఆ యూట్యూబ్ ఛానల్ దాడిని ఎదుర్కోబోయే ప్రత్యర్థులు, ఛానల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఈ మాజీ మంత్రి ఎలా మాట్లాడారో అలా మాట్లాడాలన్న ప్యాకేజీల విషయం ప్రత్యర్థులు మాట్లాడొచ్చా లేదా అనే చర్చ జరుగుతోంది. యూట్యూబ్ ఛానల్కు ఎంత ఖర్చైనా పర్వాలేదని ఈ మాజీ మంత్రి రంగంలోకి దిగారు. రాబోయే రోజుల్లో నేనే రాజు నేనే మంత్రి అని మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి మరి.